ఇంతమంది బెస్ట్ టీచర్స్ అంతా మీరంతా గుర్తుంచుకోండి, మీరు ఒక్కరినే ఫాలో అవ్వాలండి. అది ఎవరో తెలుసండి, ఉపాధ్యాయుడు అన్నవాడు భారతదేశంలో అనుసరించేది ఒక్కనే, అది అబ్దుల్ కలాం. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఎందుకో మీకు చెప్తాను. మనం ఏమనుకునే వాళ్ళమంటే అసలు ఈ భారతదేశంలో భారత రాష్ట్రపతిని మించిన పదవి లేదు అనుకునేవాళ్ళం. కానీ విచిత్రం ఏంటంటే ఒక మహానుభావుడు ఆ రాష్ట్రపతి పదవిని అధిరోహించిన తర్వాత ఒక్క విషయం అర్థమైంది. రాష్ట్రపతి తర్వాత, అందుకే మనం చూడండి, రాష్ట్రపతి చేసేవాడు ఏ పదవి చెయ్యరు, కానీ రాష్ట్రపతి చేసిన తర్వాత కూడా చెయ్యగలిగే పదవి ఒకే ఒక్కటి ఉంది. ఎందుకో తెలుసా? ఆ మహానుడు అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవి అయినంటే అన్నా యూనివర్సిటీకి పోయి ప్రొఫెసర్గా చేరి పాఠాలు చెప్పాడండి. అంటే గుర్తుంచుకోండి, ఈ భారతదేశంలో ప్రోటోకాల్ చెప్తే రాష్ట్రపతి కంటే ఇక పైన ఒకరున్నారు, అదే ఉపాధ్యాయుడు.